విసుగు పుట్టి ఇంకిపోయే కళ్ళల్లో కన్నీరే ఎటు తిరిగి చూడు మనకి మనమే పన్నెన్నో నిల్లవరే. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నితీష్. వెల్కమ్ టు మై ఛానల్ నితీష్ ఎఫెక్ట్స్. మీరు స్టార్టింగ్లో ఒక వీడియో చూశారు కదా, అట్లాంటి వెలాసిటీ ఎడిట్స్ ఎట్లా చేయాలనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. మోస్ట్లీ ఇట్లాంటి వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో మీమ్ పేజెస్ వాళ్ళు యూజ్ చేస్తుంటారు. సో వాళ్ళకి ఆ వీడియోస్ ఎక్కడ దొరుకుతాయి ఏందని అయితే నాకు తెలియదు. బట్ మీరు కూడా అట్లాంటి వీడియోస్ చాలా సింపుల్గా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూజ్ చేసి క్రియేట్ చేయొచ్చు. సో చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది అండ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో చాలా ఫాస్ట్గా అయిపోతుంది అంటున్నాను చెప్పేసి అండ్ మళ్ళీ ఈ వీడియో లెంత్ ఏంది ఇంతసేపు ఉందని మీరు కంపేర్ చేయకండి. సో ఎందుకంటే నా వీడియోస్ లెంత్ అనేది ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రాసెస్ చిన్నగా ఉన్నా సరే నేను మెల్ల చెప్తాను కాబట్టి, అంటే మీకు అర్థమయ్యేటట్టు మెల్ల చెప్తాను కాబట్టి లెంత్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది అన్నట్టు. సో ఆ ప్రాసెస్కి అండ్ ఆ వీడియో లెంత్కి మీరు కంపేర్ చేయకండి. సో మీకు ఎట్లా అర్థమవుతుంది ఏందనేది మాత్రమే మీరు చూసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ చేసి ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సో మీరు కూడా వీడియోని సెలెక్ట్ చేసుకొని ఏ వీడియోని అయితే మీరు ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారో సో దాన్ని సెలెక్ట్ చేసుకొని, సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో దీంట్లోనే నాకు వీడియో అండ్ ఒక బ్లాక్ బార్స్ కూడా ఉన్నాయి. అండ్ మీకు ఒకటి అంటే మీకు బ్యాక్గ్రౌండ్లో ఏమైనా దేవుని పటాలు వినిపిస్తే మీరు ఇగ్నోర్ చేయండి. సో ఇవాళ మా ఊర్లో బోనాల పండుగ. సో ఒకటే సౌండ్ పెట్టిండు. సో ఒకసారి సౌండ్ ఇంక్రీజ్ చేస్తుండు, ఒకసారి డిక్రీజ్ చేస్తుండు. సో నాకైతే మంచిగా వినిపిస్తున్నాయి. సో మీకు వినిపిస్తున్నాయి లేదని అయితే నాకు తెలియదు. సో మీకు వినిపిస్తే మీరు ఇగ్నోర్ చేయండి. సో నేను మోస్ట్లీ ఎడిటింగ్లో బ్యాక్గ్రౌండ్లో పాటలు అవి ఏం కొంచెం కూడా మీకు వినిపించకుండా చేయడానికి నేను ట్రై చేస్తాను, ఓకే. అండ్ మళ్ళీ ఇప్పుడు నేను ఎడిట్ చేసిన కదా, సో మీరు స్టార్టింగ్లో చూసారు కదా ప్రివ్యూ వీడియో. సో ఆ వీడియో మీకు వితౌట్ వాటర్ మార్క్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతుంది. సో మీరు అక్కడికి వెళ్ళి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఉంది కదా, సో ఈ వీడియో ఏదైతే రెజల్యూషన్ ఉందో ఇదే రెజల్యూషన్, ఇదే FPS. సో ఇంతే, అంటే ఇవే సెట్టింగ్స్ తోటి కంపోజిషన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. సో దానికోసం దీనిపైన క్లిక్ చేసి క్రియేట్ చేసుకున్న బదులు డైరెక్ట్ ఇప్పుడైనా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఆటోమేటిక్గా కంపోజిషన్ క్రియేట్ అయిపోతుంది. సో దీనికి ఆ సెట్టింగ్స్ వచ్చేస్తాయి, ఓకే. సో మీరు విధంగా వీడియోని టైంలలోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మీకు ఎంత పాట అయితే కావాలో, అంటే మీకు ఎక్కడి నుంచి అయితే కావాలో చూసుకొని సో మీరు ఆ పాట ఒకటి ఉంచుకోండి. సో ఇప్పుడు నాకు ఈ వీడియోలో సో ఈ నుంచి వెళ్ళి లెఫ్ట్ సైడ్ పార్ట్ అవసరం లేదు, ఓకే. సో ఇప్పుడు నేను ఆల్ట్ ఓపెన్ బ్రాకెట్, సో లెఫ్ట్ సైడ్ పార్ట్ రిమ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఈ వీడియోని స్టార్టింగ్ తీసుకొస్తున్నాను, ఓకే. అండ్ మీలో ఎవరైనా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంటే ఈ ట్యూటోరియల్ ఫస్ట్ టైం చూస్తుంటే సో మీకు ఈ ఆప్షన్స్ అండ్ టూల్స్ ఏం తెలియకపోతే సో నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మీద ఒక బేసిక్ ట్యూటోరియల్ అయితే చేసిన. సో అది 5 hours ఉంటుంది. సో బిగినర్స్ కోసం సో చాలా ఎంఎల్ఏ చెప్పిన. సో మీరు ఆ వీడియో చూస్తే సో మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ బేసిక్స్ అన్న అర్థమైపోతాయి. దాని తర్వాత మీరు ఈ వీడియో చూస్తే సో మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది, ఓకేనా. సో ఈ వీడియోలో ఏంటంటే నేను కొంచెం ఏమేమి క్లిక్ చేస్తున్నా అనేది కొంచెం ఫాస్ట్గా చెప్పేస్తాను. సో దానివల్ల మీకు ఒకవేళ అర్థం కాకపోవచ్చు. సో అందుకే మీరు ఆ వీడియో చూసి దాని తర్వాత ఈ వీడియో చూడండి. అండ్ ఎవరికైతే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అలవాటు ఉందో సో వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది, ఓకే. సో ఇప్పుడు నాకు ఈ వీడియోలో ఈ నుంచి ఒక 15 seconds చాలు. సో ఓకే, సో నాకు ఇక్కడ వరకు చాలు. సో ఓకే, సో ఈ వరకు చాలు. సో ఈ నుంచి వెళ్ళి రైట్ సైడ్ పార్ట్ అవసరం లేదు. సో ఇప్పుడు నేను ఆల్ట్ క్లోజ్ బ్రాకెట్, సో అటు సైడ్ పార్ట్ కూడా ట్రిమ్ అయిపోయింది. సో ఇప్పుడు నాకు ఏంటంటే కంపోజిషన్ 8 వరకు కావాలి, 15 seconds. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎండ్ క్లిక్ చేస్తాను, వర్క్ ఏరియాకి ఎండ్ అయిపోతుంది. ఇక్కడ రైట్ క్లిక్ ట్రిమ్ కామ్ టు వర్క్ ఏరియా. సో ఇప్పుడు నాకు 15 seconds కంపోజిషన్ రెడీ అయిపోయింది. సో ఈ మీకు ఇట్లా కాకుండా అంటే ఇప్పుడు చూడండి, నేను ఈ వెలాసిటీ ఎడిట్ చేయడానికి ఈ వీడియో క్లిప్లో ఉన్న ఆడియోనే యూజ్ చేస్తాను, ఓకేనా. అండ్ ఇది ఒకటే క్లిప్ లోపల నాకు ఇక్కడ బీట్ వస్తుంది అండ్ దాని తర్వాత డ్యాన్స్ కూడా దీంట్లోనే ఉంటుంది కాబట్టి సో ఇంకా నేను ఈ వీడియోని ఏం స్ప్లిట్ చేయను. సో నేను ఎట్లుందో అట్లనే, అంటే ఈ వీడియోలో ఉండే ఆడియోనే యూజ్ చేస్తాను అండ్ దీంట్లో ఉండే క్లిప్సే నేను డైరెక్ట్ యూజ్ చేసేస్తాను. సో మీకు ఒకవేళ ఆడియో సపరేట్ ఉందనుకోండి, సో ఆడియో సపరేట్గా యాడ్ చేసుకొని మీకు కావాల్సినంత సేపు అంటే మీకు ఆడియోలో ఏ పార్ట్ అయితే కావాలో ఆ పార్ట్ ఒకటి ఉంచుకొని పెట్టేసుకోండి, ట్రిమ్ చేసేసుకొని. అండ్ దాని తర్వాత మీకు వీడియోలో ఏమైనా 2-3 clips ఉన్నాయి అనుకోండి, ఫర్ సపోజ్ ఇట్లా మీకు చూపిస్తున్నాను, నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఓకే. సో ఇట్లా మీకు ఇంకో క్లిప్, దాని తర్వాత దీని తర్వాత ఇంకో క్లిప్, అట్లా మీకు 2-3 clips అయినాయి అనుకోండి. సో అట్లా మీరు ఒకదాని తర్వాత ఒకటి అరేంజ్ చేసుకొని పెట్టేసుకోండి, ఓకేనా. సో నాకేంటంటే ఇది ఒకటే క్లిప్ సరిపోతుంది కాబట్టి సో నేను ఇది ఒకటే క్లిప్ డైరెక్ట్ యూజ్ చేస్తున్నా. సో మిగతా ఏంటంటే డాన్స్ కోసం అని చెప్పేసి సో మీరు వేరే క్లిప్స్ యూజ్ చేస్తే అవి ఒకదాని తర్వాత ఒకటి, అంటే ఒకటి ఎండ్ అయిపోయిన తర్వాత ఇంకోటి అట్లా వచ్చేటట్టు 1 by 1 మీరు పెట్టేసుకోండి. సో పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు దీన్ని ప్రీకంపోజ్ చేసుకోవాలి. సో దానికంటే ముందు ఫస్ట్ ఏంటంటే ఈ వీడియోలో నాకు ఈ లోగో కనిపించదు. సో ఈ లోగో కనిపించకుండా నేను స్కేల్ చేసుకుంటా. సో దానికోసం ఇప్పుడు నేను ఇక్కడ వీడియోని సెలెక్ట్ చేసుకుని ఎస్పాన్ క్లిక్ చేస్తున్నా. సో స్కేలింగ్ ప్రాపర్టీస్ వచ్చినాయి. సో ఇప్పుడు నేను దీన్ని కొంచెం జూమ్ చేసుకుంటున్నాను అండ్ ఇప్పుడు షిఫ్ట్ పట్టుకొని పీక్ పైన క్లిక్ చేస్తున్నా, ఓకే. సో పొజిషన్ ప్రాపర్టీస్ వచ్చినాయి. సో ఇప్పుడు నేను కొంచెం ఇటు సైడ్ జరుపుతున్నా. సో కొంచెం జూమ్ చేస్తున్నా ఇంకా, ఓకే.
ఓకే, సో పర్ఫెక్ట్. సో ఇప్పుడు నాకు లోగో కట్ అయిపోయింది. అండ్ మీకు ఇక్కడ మీద బ్లాక్ బర్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఇవి మీకు కనిపిద్ది అనుకోండి. సో మీరు ఇంకొంచెం జూమ్ చేసుకోండి, సో మీకు బ్లాక్ బర్స్ కనిపించవు. సో ఫస్ట్ మీరు ఈ విధంగా ఏమైనా బ్లాక్ బర్స్ కూడా కనిపించకుండా ఏమైనా చేసుకోవాలనుకుంటే సో ఇక్కడనే చేసుకోండి. సో ఫస్టే వేసుకోండి, ఈ విధంగా జూమ్ చేసుకొని అయితే పెట్టేసుకోండి. సో ఇప్పుడు నాకు ఏంటంటే బ్లాక్ బర్స్ కనిపించిన ఏం కాదు. సో నేను ఏంటంటే తర్వాత మళ్ళీ ఇట్లా కలిపి బ్లాక్ బర్స్ వేరేటివి యాడ్ చేస్తాను. సో ఇప్పుడు నేనైతే ఇంత స్కేల్ చేసుకున్నాను, సో నాకు లోగో కనిపించకుండా. సో మీరు ఈ విధంగా ఏమైనా స్కేల్ చేసుకునేది ఉంటే స్కేల్ చేసుకోండి. అండ్ వీడియోని ఏమైనా సెంటర్లోకి అడ్జస్ట్ చేసుకునేది ఉంటే సో అట్లా మీరు అడ్జస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఈ వీడియోని ప్రీకంపోజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీ తన 2-3 క్లిప్స్ ఉన్నాయి అనుకోండి. ఆ 2-3 క్లిప్స్ని మీరు షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకొని ఆ 2-3 క్లిప్స్ని కూడా మీరు ప్రీకంపోజ్ చేసుకోవాలి. సో ప్రీకంపోజ్ ఎందుకు చేయాలి? సో ప్రీకంపోజ్ చేయకుండా డైరెక్ట్ చేసుకోవచ్చా, డైరెక్ట్ చేస్తే అయిపోదని మీకు డౌట్ రావచ్చు. సో అట్లా మనం చేయలేం. సో ఎందుకంటే ఇప్పుడు మనం దీనికి డైరెక్ట్ పిక్చర్ ఎఫెక్ట్ యాడ్ చేసినాం అనుకోండి వీడియోకి, అప్పుడు ఏంటంటే మనం వీడియో స్లో చేసినాం అనుకోండి. సో ఇప్పుడు మన ఫస్ట్ ఫ్రేమ్ ఇది ఉంది కదా, సో ఈ ఫ్రేమ్ కాకుండా సో దీనికంటే ముందు మనం ఇంతకుముందు ఏదైతే ట్రిమ్ చేసినామో అది కూడా కనిపిస్తుంది. అండ్ వీడియో స్పీడ్ చేసినాం అనుకోండి, సో ఇప్పుడు లాస్ట్కి ఇది ఉంది కదా, ఈ ఫ్రేమ్ ఉంది కదా, సో ఇది కాకుండా మనకు వీడియో లాస్ట్కి వెళ్ళిపోతుంది. అంటే దాని తర్వాత ఫ్రేమ్స్ కూడా వస్తుంటాయి. అంటే దీంట్లో మన కంపోజిషన్లో ఉన్నది కాకుండా ఎక్స్ట్రా ఏరియా కూడా మనకి, అంటే ఎక్స్ట్రా క్లిప్స్ కూడా మనకి దీంట్లోకి వచ్చేస్తాయి. సో మనకు అట్లా రాదు కాబట్టి మనం ప్రీకంపోజ్ చేసుకుంటాం. అండ్ అదొకటే కాదు, ఇప్పుడు ఈ కంపోజిషన్ లోపల మనకి ఏదైతే కనిపిస్తుందో సో ఈ వరకు ఇట్లా లాక్ అయిపోతుంది. దానికోసం మనం ఇప్పుడు ప్రీకంపోజ్ చేసుకోవాలి. సో మీరు దాని 2-3 క్లిప్స్ ఉంటే మీరు 2-3 క్లిప్ని సెలెక్ట్ చేసుకొని ప్రీకంపోజ్ చేసుకోండి. సో ఇప్పుడు నాది ఒకటే క్లిప్ కాబట్టి సో ఇప్పుడు నేను దీన్ని Ctrl+Shift+C ఓకే, సో ప్రీకంపోజ్ చేస్తున్నా. సో మీరు ప్రీకంపోజ్ చేసుకునేటప్పుడు ఇక్కడ మూవ్ ఆల్ అట్రిబ్యూట్స్ ఉంటుంది, న్యూ కంపోజిషన్. సో దీన్ని అండ్ ఇక్కడ దీన్ని సో ఈ రెండు టిక్ కొట్టేసుకొని ఇక్కడ ఒక పైన క్లిక్ చేయండి. సో మన క్లిప్ అయితే ఇప్పుడు ప్రీకంపోజ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను దీన్ని స్కేల్ చేసాను అనుకోండి ఫర్ సపోజ్. ఓకే, సో స్కేల్ డౌన్ చేస్తే సో మీరు చూస్తున్నారు కదా, సో మనకి ఇక్కడ లో కనిపిస్తలేదు. ఎందుకంటే మనకి ఇంతకు ముందుకు ఇంత స్క్రీన్ ఉండే, సో దాన్ని మనం ప్రీకంపోజ్ చేసుకున్నాం కాబట్టి సో ఆ స్క్రీన్ లోపల ఏవైతే ఎంతైతే కనిపించిందో అది మాత్రమే మనకి ఇక్కడ వస్తుంది. అంటే అంతే మనకు లాక్ అయిపోయి ఉంటుంది. సో ఓకే, సో మన క్లిప్స్ అయితే రెడీ చేసుకున్నాం. అండ్ మీరు ఆడియో కూడా సపరేట్ వేరే ఆడియో ఉంటే సో మీరు దాన్ని యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను దీంట్లో ఉండే ఆడియోని యూజ్ చేస్తున్నాను కాబట్టి సో నేను ఇప్పుడు దీన్ని ఉంచుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మీరు చూసుకోండి. సో ఇప్పుడు నాకు ఏంటంటే దీంట్లో ఇక్కడ కాదు సో ఈ నుంచి ఓకే, సో ఈ నుంచి మహేష్ బాబు డాన్స్ చేశాడు కాబట్టి సో ఇక్కడ నుంచి నేను లాస్ట్ వరకు వెలోసిటీ ఎడిట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బీట్ మార్క్స్ యాడ్ చేసుకోవాలి. అంటే బీట్స్ ఎప్పుడు వస్తున్నాయో తెలియాలి కదా. సో మనం వెలోసిటీ ఎడిట్ చేయాలంటే పక్క బీట్స్ అనేవి మనం మార్క్ చేసుకోవాలి. సో దానికోసం ఏంటంటే మీకు ఇక్కడ యాడ్ లేయర్ ఉంటే సో మీరు దానిపైన అంటే చూడండి మనం బీట్ మార్క్స్ యాడ్ చేయడానికి 3 వేస్ ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఇట్లా ప్లే చేసుకొని సో ఎక్కడైతే బీట్ వస్తుందో అక్కడ ఆపుకొని మనం బీట్ మార్క్స్ అయితే యాడ్ చేసుకుంటాం. సో మీరు మీ కీబోర్డ్లో నెంబర్ ప్యాడ్ కాడ స్టార్ ఐకాన్ ఉంటుంది, స్టార్ సింబల్. సో మీరు దానిపైన క్లిక్ చేసిన వెంటనే సో మీకు బీట్ మార్క్స్ అయితే పడిపోతుంటాయి. సో ఇది ఒక ప్రాసెస్. అండ్ ఇంకోటి ఏంటంటే మీ ఆడియో లేయర్ ఉంటుంది కదా, సో దానిపైన మీరు డబుల్ క్లిక్ చేయండి. సో డబుల్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వేవ్ ఫామ్ మీ ఆడియో ఉంటుంది. సో దానిపైన కీబోర్డ్ డబుల్ టైం అంటే 2 times క్లిక్ చేయండి. సో మీకు ఈ విధంగా వేవ్ ఫామ్ అని చెప్పేసి సో మీకు ఈ విధంగా కనిపిస్తుంది. సో మీరు దీన్ని చూసుకుంటే మీరు బీట్ మార్క్స్ యాడ్ చేసుకోవచ్చు. సో దీనికంటే బెటర్ ఏంటంటే మనం థర్డ్ వే యూజ్ చేస్తాం. సో అదేంటంటే కన్వర్ట్ ఆడియో టు కీ ఫ్రేమ్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ఆ ఆప్షన్ యూజ్ చేసి మనం బీట్ మార్క్స్ అయితే యాడ్ చేసుకుంటాం. సో దానికోసం సో ఇప్పుడు నాకు ఈ వీడియో లోపలనే యాడ్ ఉంది కాబట్టి నేను దీనిపైన రైట్ క్లిక్ చేస్తున్నాను. సో మీకు ఆడియో సపరేట్ ఉంటే మీరు ఆడియో పైన రైట్ క్లిక్ చేయండి. సో ఇక్కడ కీ ఫ్రేమ్ అసిస్టెంట్ అని ఉంటుంది. సో ఇక్కడ కన్వర్ట్ ఆడియో టు కీ ఫ్రేమ్స్ అని ఉంది కదా, సో దీనిపైన మీరు క్లిక్ చేయండి. సో దీనిపైన క్లిక్ చేసిన వెంటనే సో మీకు ఇక్కడ ఒక లేయర్ వస్తుంది. సో ఈ లేయర్ని మీరు ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తే ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంటుంది. సో దీన్ని మీరు ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ బోత్ ఛానల్స్ అని ఉంటుంది. సో మీరు దీనిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ స్లైడర్ అని ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గ్రాఫ్ ఎడిటర్ సింబల్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకి గ్రాఫ్ ఎడిటర్ ఓపెన్ అయిపోతుంది. సో మీకు ఈ విధంగా కనిపిస్తే ఓకే. ఇఫ్ మీకు ఈ విధంగా కనిపించకుండా మీకు గ్రాఫ్ అనేది వేరే లెక్క కనిపించింది అనుకోండి, అప్పుడు మీకు స్పీడ్ గ్రాఫ్ సెలెక్ట్ అయి ఉందని అర్థం. ఓకే, సో మీకు ఈ విధంగా కనిపిస్తే ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను కదా, సో ఈ సింబల్ పైన క్లిక్ చేసి మీరు ఎడిట్ వాల్యూ గ్రాఫ్ సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు నాకు ఏంటంటే ఇక్కడ నుంచి కాదు, సో ఇక్కడ నుంచి వెళ్ళి నాకు బీట్ మార్క్స్ కావాలి. సో ఇప్పుడు నేను ఇక్కడికి కొంచెం జూమ్ చేసుకుంటున్నా. ఓకే, సో జూమ్ చేసుకొని సైడ్ జరుపుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం బీట్ మార్క్స్ ఎట్లా యాడ్ చేసుకోవాలంటే సో మీరు ప్లేసెస్ మీకు అర్థమైపోతుంది. ఇక్కడ ఎక్కడైతే కొంచెం పీక్ ఉన్నదో సో ఇక్కడ మనకి బీట్ వస్తుందని అర్థం. అంటే ఇక్కడ పీక్ ఉన్నదంటే పీక్ ఉన్న ప్రతి తాన బీట్ వస్తుందనే కాదు, సో అక్కడ సౌండ్ ఎక్కువ ఉందని అర్థం. ఓకే, సో ఇప్పుడు మీరు ఒకసారి ప్లే చేసి వినండి. సో విన్న తర్వాత మీరు బీట్ మార్క్స్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ప్లే చేసి ఏంటంటే నాకు కాపీరైట్స్ వస్తాయి. సో నేను అందుకే ఆడియోని ఇక్కడ మ్యూట్ చేసిన. సో ఇప్పుడు నాకు ఇక్కడ బీట్ వస్తుంది. సో నాకు తెలుసు, అంటే నేను ఇంతకుముందుకి ఎడిట్ చేసిన కాబట్టి నాకు తెలుసు. ఓకే, సో ఇక్కడ మీరు బీట్ మార్క్స్ యాడ్ చేసుకునేటప్పుడు
మన 2 టైప్స్ ఉంటాయి. ఒకటి మనం ఈ లేయర్కి యాడ్ చేయడానికి ఉంటుంది అండ్ ఇంకోటి కంపోజిషన్కి యాడ్ చేయడానికి ఉంటుంది. సో ఈ లేయర్కి యాడ్ చేయడానికి మీరు కీబోర్డ్లో స్టార్ ఐకాన్ ఉంటుంది. సో మీరు దాన్ని క్లిక్ చేస్తే సో మీకు ఇక్కడ మార్క్స్ పడిపోతాయి. కాకపోతే అది మీకు ఇక్కడ కనిపిస్తలేదు కదా. సో మీరు బ్యాక్ వస్తే సో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ కనిపిస్తుంది. సో మీరు బెటర్ ఏంటంటే ఈ లేయర్కి కాకుండా కంపోజిషన్కి యాడ్ చేసుకోండి. సో దానికోసం ఇక్కడ ఉంటుంది మార్కర్. సో దీనిపైన మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ ఒక ఫస్ట్ బీట్, సో ఇక్కడ నేను ఒక మార్క్ యాడ్ చేసుకున్నా అండ్ నెక్స్ట్ బీట్ ఇక్కడ వస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇంకో బీట్ మార్క్ యాడ్ చేసుకున్నాను. సో ఇట్లా మీరు ప్లే చేసి బీట్ మార్క్స్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఏంటంటే ప్లే చేయలేను, సో నాకు కాపీరైట్స్ వస్తాయి. సో అందుకే నాకు ఎక్కడెక్కడ వస్తుందో సో ఇక్కడ నేను పీకుని చూసేసుకొని ఫాస్ట్గా బీట్ మార్క్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో మీరు మెల్ల ప్లే చేస్తూ నీట్గా యాడ్ చేసుకోండి. ఓకే, సో నేనైతే బీట్స్ని మార్క్ చేసేసినాను. సో దీని తర్వాత ఈ గ్రాఫ్ ఎడిటర్ని మీరు క్లోజ్ చేసేసుకోండి అండ్ ఇక్కడ ఈ సింబల్ పైన మీరు క్లిక్ చేయండి. సో మనకి బీట్ మార్క్స్ అయితే యాడ్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనకి లేయర్ తోటి ఏం అవసరం లేదు. సో మీరు దీన్ని డిలీట్ చేసేసుకోవచ్చు. ఇఫ్ మీరు ఈ లేయర్కి మార్క్స్ యాడ్ చేసి ఉంటే సో మీరు దీన్ని ఉంచుకోవాలి. సో దీన్ని డిలీట్ చేసేస్తే మీకు బీట్ మార్క్స్ అనేవి వెళ్ళిపోతాయి. ఓకే, సో ఇప్పుడు నేను ఏంటంటే కంపోజిషన్కి యాడ్ చేసిన కాబట్టి సో దీన్ని డిలీట్ చేసినా కూడా ఉంటాయి. ఓకే, డన్. సో ఇప్పుడు నాకేంటంటే ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ వరకు పర్ఫెక్ట్ ఉంది. సో ఇప్పుడు నేను ఏంటంటే ఇక్కడ నుంచి ట్విస్టర్ చేస్తాను కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళి నేను కాన్సన్ట్రేట్ చేసుకుంటా. సో ఇప్పుడు దానికోసం ఏంటంటే ఇప్పుడు మనం దీంట్లో ఎడిట్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ నుంచి ఇటు వరకు ఎడిట్ చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ బీ క్లిక్ చేయండి. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇక్కడ బీ క్లిక్ చేస్తున్నాను. సో మన వర్క్ ఏరియా బిగినింగ్ ఇది. ఓకే, అండ్ ఇది ఎండ్. సో ఇప్పుడు మనం దీని లోపల వర్క్ చేసుకుంటాం. సో దాని తర్వాత దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. బట్ ఏంటంటే ఇప్పుడు మనం వర్క్ చేసే దీంట్లో కాబట్టి సో మనం ఇప్పుడు చూడండి దీన్ని ప్లే చేసినా కూడా సో ఇది దాకా వెళ్ళిపోయి సో మళ్ళీ ఇటుకెళ్ళి స్టార్ట్ అవుతుంది. సో అందుకు ఇప్పుడు మనం దీంట్లోనే ఎడిట్ చేస్తున్నాం కాబట్టి సో బిగినింగ్ ఇడికి సెట్ చేసుకున్నాం. ఓకే, డన్. సో దీని తర్వాత ఇప్పుడు మీరు ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్స్ అండ్ ప్రిసెస్లోకి వచ్చేసి ఇక్కడ మీరు ట్విస్టర్ అని సెర్చ్ చేయండి. సో ట్విస్టర్ అనేది మీకు బిల్ట్ ఇన్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఉండదు. సో మీరు ఈ ప్లగ్ని డౌన్లోడ్ చేసుకొని ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి అంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్కి ఇన్స్టాల్ చేసుకోవాలి. సో పెయిడ్ ప్లగిన్. ఓకేనా. సో ఇప్పుడు నేను దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. సో మీరు ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకొని డబుల్ క్లిక్ అని చేసుకోవచ్చు. ఓకే, సో దీని తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ కొన్ని సెట్టింగ్ చేసుకోవాలి. సింపుల్. సో ఇక్కడ డిస్ప్లే అని ఉంది కదా. సో ఇది ట్విస్టెడ్ అవుట్పుట్ అని ఉంటుంది. సో ఇది అవుట్పుట్ మనం చూస్తాం కాబట్టి సో మీరు అదే ఆన్ చేసుకోండి. సో దానికన్నా ముందు ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ట్విస్టర్ ఎఫెక్ట్ యాడ్ చేసాగానే ఇక్కడ ఫుల్ ఉంది కదా. సో చూస్తున్నారు కదా. సో మీకు ఏమైనా క్వాలిటీ కూడా మీరు ఏమైనా వీడియో చూసుకోవాలనుకుంటే ఇప్పుడే చూసుకోండి. సో ఇక్కడ నుంచి ఏంటంటే మనం థర్డ్ అయిన క్వార్టర్ అయిన పెట్టేసుకొని వర్క్ చేస్తాం. సో ఎందుకంటే ట్విస్టర్ ఎఫెక్ట్ యాడ్ చేసినప్పుడు సో ఎక్కువ లోడ్ పడుతుంది పీసీ మీద. సో అందుకే మీరు థర్డ్ అయిన క్వార్టర్ అయినా పెట్టేసుకోండి. ఒకవేళ మీది ఒక 32 లేకపోతే 64 GB ర్యామ్ ఉంది మీ దాంట్లో అనుకుంటే సో మీరు ఫుల్ పెట్టుకున్నా మీకు నడుస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ క్వార్టర్ పెడుతున్నా. సో ఇక మీకు ఇది కొంచెం క్వాలిటీ పోయినట్టే కనిపిస్తుంది. బట్ ఏం కాదు, మీరు ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మీకు ఫుల్ క్వాలిటీ ఉంటుంది. జస్ట్ మీకు స్మూత్ రన్ కావడానికి కోసం మీరు ఇప్పుడు క్వార్టర్ పెట్టేసుకోండి. ఓకే, సో ఇక్కడ యూజ్ జీపీ అని ఉంది కదా. సో ఇది మీరు ఆన్ చేసుకోండి. సో మీ జీపీ సపోర్ట్ అయితే లేదా అనేది మీకు తెలిసి ఉండాలి. సో ఇప్పుడు నా అయితే సపోర్ట్ చేస్తే నేను అందుకే ఆన్ పెట్టుకుంటున్నాను. సో మీకు సపోర్ట్ అవుతుందో కాదో తెలియదని అంటే తెలియకపోతే సో ఇక్కడ ఆన్ ఇఫ్ జీపీ సపోర్టెడ్. సో మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే అది సిపి మీద రన్ అవుతుంది. ఓకే, అండ్ దాని తర్వాత ఇక్కడ సోర్స్ కంట్రోల్ ఉంది కదా. సో ఇది ఏంటంటే సో ఇవి ఎట్లనే అట్నే వదిలేసేయండి. సో ఇవి ఎందుకంటే మనం వేరే లేయర్ త్రూ ఈ లేయర్ని కంట్రోల్ చేయాలంటే సో ఇవి కొంచెం యూజ్ చేస్తాం. సో ఇప్పుడైతే ఇవి ఏమంత అవసరం లేదు. ఓకే, అండ్ దాని తర్వాత ఇక్కడ FPS ఉంది కదా. సో ఇక్కడ టిక్ ఉంటుంది. సో మీరు దీన్ని అన్టిక్ చేసుకోండి. సో దాని తర్వాత మీరు ప్రొజెక్ట్ ప్యానల్లోకి రండి. సో మీ వీడియో FPS ఎంత ఉందో సో మీరు కంపల్సరీ అదే FPS అక్కడ పెట్టాలి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ 24 ఉంది. సో మీరు ఇట్లా చెక్ చేసుకొని సో దాని తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్లోకి వచ్చేసి సో ఇక్కడ మీరు 24. ఓకే, సో మీరు పక్కా మీ క్లిప్కి ఎంత ఉందో అంత మీరు కన్ఫామ్గా పెట్టాలి. అంతకంటే ఎక్కువ పెడితే మీ వీడియో క్వాలిటీ అనేది పోతుంది, అంతకంటే తక్కువ పెట్టినా మీ వీడియో క్వాలిటీ అనేది పోతుంది. సో మీరు ఎంత ఉందో అంతే పెట్టండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ట్రాక్ కంట్రోల్లో ఇమేజ్ ప్రెప్ అని ఉంది కదా. సో మీరు దీనిపైన క్లిక్ చేసి కాంట్రాస్ట్ ఎడ్జ్ ఎన్హాన్స్ సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ దాని తర్వాత ఇంకా కిందకి వస్తే ఇక్కడ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ అని ఉంటుంది, అంటే ఇంటర్ పని ఉంటుంది. సో అది ఇంటర్పోలేషన్. సో ఇక్కడ బ్లెండ్ ఉంది కదా. సో ఇది మోషన్ వెయిటెడ్ బ్లెండ్. సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ వార్పింగ్ అని ఉంటుంది. సో ఇది మీరు ఇన్వర్స్ స్మార్ట్ బ్లెండ్ పెట్టేసుకోండి. అండ్ దాని తర్వాత ఇక్కడ మోషన్ బ్లర్ కంపెన్సేషన్ అని ఉంది కదా. సో ఇది ఏంటంటే ఇప్పుడు మీరు స్టార్టింగ్ 0 అని పెట్టేసుకోండి. సో మీది ఎడిట్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసి సో ఇది 0.3 ఆర్ 0.5 అంతే మీరు పెట్టేసుకోండి. సో అంతకంటే ఎక్కువ పెట్టొద్దు, మీకు ఏంటంటే మరీ ఎక్కువ బ్లర్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది మనం స్టార్టింగ్ పెట్టాం. సో ఎడిట్ అంతా అయిపోయిన తర్వాత పెడతాం. ఓకేనా. సో ఇప్పుడు నేను మీకు ముందు ఎందుకు చెప్తున్నా అంటే ఇఫ్ నేను లాస్ట్లో ఎప్పుడు మర్చిపోతే
మోస్ట్లీ గుర్తుకుంటుంది. ఇఫ్ నేను చెప్పడం మర్చిపోతే సో మీరు పెట్టుకోండి. ఎడిట్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ 0.3 ఆర్ 0.4 అట్లా మీరు పెట్టేసుకోండి. ఇప్పుడు నేను ఇటు వరకు అంటే ఇది మనకు అవసరం లేదు కదా. సో ఇప్పుడు మనం ఏంటంటే దీంట్లోనే స్లో స్పీడ్ చేస్తాం కాబట్టి సో ఇప్పుడు నేను కొంచెం జూమ్ చేసుకుంటున్నా. ఓకే, సో ఇంత జూమ్ చేసుకున్నా. సో ఇంకొంచెం జూమ్ చేసుకుంటాను. ఓకే, సో పర్ఫెక్ట్. సో ఇప్పుడు నాకేంటంటే సో చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఇటు వరకు అండ్ ఇక్కడ వరకు. సో మనకి ఇక్కడ నుంచి బీట్స్ వస్తున్నాయి కదా. సో ఇక్కడ నుంచి స్పీడ్ అనేది ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అవుతుండాలి. అంటే బీట్ వచ్చినప్పుడు స్పీడ్ ఎక్కువ, బీట్ రానప్పుడు స్పీడ్ స్లో, దాని తర్వాత బీట్ వచ్చినప్పుడు స్పీడ్. సో అట్లా ఆ ఎఫెక్ట్ మనకి ఇక్కడ నుంచి రావాలి. ఓకే, సో ఈ వరకు నార్మల్గానే ప్లే అవ్వాలి కదా. సో అందుకే ఇప్పుడు నేను ఈ బీట్ మార్క్ అంటే కొంచెం ముందు ఇక్కడ స్పీడ్ అని ఉంది కదా. సో దీనిపై క్లిక్ చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసిన. ఓకే, సో యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో లేయర్ పైన క్లిక్ చేసి క్లిక్ చేయండి. సో దాని కీ ఫ్రేమ్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో ఇప్పుడు నేను కొంచెం జూమ్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మీకు అసలు ఈ ట్విస్టర్లో స్పీడ్ అనేది ఎట్లా వర్క్ అవుతుంది అనేది మీకు తెలియాలి. సో ఇప్పుడు చూడండి, స్పీడ్ 100 ఉంది కదా. సో 100 అంటే నార్మల్గా ఎట్లుంది అట్లుందని అర్థం. అంటే స్పీడ్ నార్మల్గా అంటే వీడియో నార్మల్గా ఎట్లా ప్లే అవుతుంది సో అట్లా ప్లే అవుతుందని అర్థం. స్పీడ్ అనేది మీరు తక్కువ చేశారనుకోండి, అంటే 100 కంటే మీరు తక్కువ వాల్యూ ఎంత ఇచ్చినా సరే, ఇప్పుడు 50 ఇచ్చినా 20 ఇచ్చినా అప్పుడు మీ వీడియో అనేది స్లో అవుతుందని అర్థం. 100 కంటే ఎక్కువ వాల్యూ ఎంత ఇచ్చినా సరే మీ వీడియో అనేది స్పీడ్ అవుతుందని అర్థం. అంటే 150 లేకపోతే 120 ఆర్ 200 అట్లా మీరు ఇచ్చారనుకోండి, వీడియో స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో 100 కంటే తక్కువ మీరు వాల్యూ ఇచ్చారనుకోండి, సో అప్పుడు వీడియో స్పీడ్ అనేది స్లో అవుతుంది. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు మనకి ఏంటంటే స్టార్టింగ్ నుంచి లీడ్ వరకు మనకు స్పీడ్ అనేది ఎట్లుందో అట్నే ఉండాలి, టిక్ టాక్ ఉండాలి కాబట్టి సో మనం ఇక్కడ పెట్టేసుకొని 100 స్పీడ్. సో నార్మల్గా ఎట్లుందో అట్నే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ బీట్ మార్క్ అక్కడికి వస్తున్నాం. సో ఇప్పుడు నాకు ఏంటంటే ఇట్లా బీట్ రాగానే అక్కడ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. సో దానికోసం ఇప్పుడు నేను ఇక్కడ స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నా. సో 200 పెడుతున్నా. ఓకే, సో 200 టైప్ చేసిన. సో దీని తర్వాత సో ఇప్పుడు ఈ దాకా నార్మల్ ప్లే అవుతుంది. సో దీని తర్వాత ఇప్పుడు బీట్ వస్తుంది కదా. సో ఇప్పుడు వీడికి బీట్ రాగానే స్పీడ్ మూవ్ అవుతుంది. ఓకే, సో స్పీడ్ ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ దాని తర్వాత బీట్ అయిపోగానే ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో మనం వీడియో అనేది స్లో అవ్వాలి. సో దానికోసం ఈ 2 మార్క్స్కి మధ్యలోకి రండి. ఓకే, సో ఈ 2 బీట్ మార్క్స్కి మధ్యలోకి వచ్చేసి సో ఇక్కడ మీరు స్పీడ్ని డిక్రీజ్ చేయండి. సో ఇప్పుడు నేను ఏంటంటే ఇక్కడ స్పీడ్ని 200 ఎందుకు పెట్టినా అంటే సో నాకు అంత స్పీడ్ అయితే చాలు. ఓకే, సో నాకు అంత స్పీడ్ కావాలనుకుంటున్నాను కాబట్టి నేను 200 పెట్టుకున్నాను. సో మీరు కావాలంటే 150 అని పెట్టేసుకోవచ్చు, లేదంటే 130, 140. సో మీ ఇష్టం అది. సో మీరు స్పీడ్ ఎక్కువ పెట్టుకొని చూసుకోండి. సో మీకు ఎట్లా బాగుంది అనిపిస్తే సో మీరు ఎట్లా మీకు నచ్చినట్టు మీరు పెట్టేసుకోవచ్చు, లేకపోతే ఈ సెట్టింగ్స్ అయినా మీరు కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఈ 2 బీట్ మార్క్స్కి మధ్యలోకి వచ్చేసి సో ఇక్కడ నేను స్పీడ్ని డిక్రీజ్ చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ నేను 20 పెడుతున్నా. సో ఇక్కడ స్పీడ్ అనేది స్లో అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ వరకు ఎట్లా ఉంది అట్నే ప్లే అవుతుంది. సో దీని తర్వాత ఎంబటనే స్పీడ్ అవుతుంది, దాని తర్వాత వెంటనే ఇక్కడ స్లో అవుతుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ బీట్ రాగానే మళ్ళీ స్పీడ్ కావాలి. సో దానికోసం నేను మళ్ళీ ఇక్కడ స్పీడ్ 200 ఎంటర్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఇట్లా మనకి ఏంటంటే ఇట్లా బీట్ ఇక్కడ వస్తుంది కాబట్టి సో ఇక్కడ 200 పెట్టుకున్నా. అండ్ బీట్ అయిపోగానే సో మళ్ళీ ఇక్కడ 20 పెట్టుకోవాలి. రెండింటికి మధ్యలో 20 పెట్టుకోవాలి వాల్యూ అనేది. సో మళ్ళీ ఇక్కడ 200 పెట్టుకోవాలి, మళ్ళీ ఇక్కడ 20 పెట్టుకోవాలి, మళ్ళీ ఇక్కడ 200 పెట్టుకోవాలి, మళ్ళీ ఇక్కడ 20 పెట్టుకోవాలి. సో మళ్ళీ ఇక్కడ 220. సో ఇట్లా మనం ఊకే పెట్టుకుంటూ ఉండాలి. సో దానికన్నా ముందు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ మీ మెయిన్ బీట్ మార్క్స్ కాడ ఉన్నాయి కదా. సో ఆడికి వచ్చేసి మీరు ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ మనకు ఒక కీ ఫ్రేమ్ పడిపోతుంది. సో ఫస్ట్ ఏంటంటే మీరు 200 వాల్యూ తోటి మెయిన్గా బీట్ వచ్చిన తన ఈ విధంగా కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకోండి. ఓకే, సో ఇది మీకు ఈజీ మెథడ్, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇట్లా చేస్తే సో ఇట్లా కరెక్ట్ బీట్ మార్క్ కాడికి పోయి మీరు కొంచెం జూమ్ చేసుకొని మీరు పర్ఫెక్ట్గా పెట్టుకోండి. సో ఇప్పుడు నేను ఏంటంటే జూమ్ చేస్తే మీకు మీరు అంటే మీలో ఎవరైనా కన్ఫ్యూజ్ అవ్వచ్చు అని చెప్పేసి సో నేను ఇంత దూరంలో పెట్టేసి కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేస్తాను. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా వీడియో క్లిప్ అనేది ఇక్కడ ప్లే అయితే లేదు. సో ఎందుకంటే మన వీడియో స్పీడ్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో 200 ఉంది కాబట్టి మనకి ఇక్కడ వీడియో అనేది ఇక్కడ కనిపిస్తలేదు. బట్ ఏంటంటే మనం తర్వాత మధ్యలో కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకొని స్పీడ్ని తక్కువ చేస్తాం కదా, అప్పుడు మనకి వీడియో కనిపిస్తుంది. సో మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే జస్ట్ మీకు వీడియో ఆడ కనిపించకపోయినా ఇక్కడికి వచ్చేసి సో మీరు ఇట్లా ఓకే కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేసుకోండి. సో మీకు బీట్ ఎక్కడైతే వస్తుందో సో అక్కడికి వచ్చేసి కీ ఫ్రేమ్స్ ఈ విధంగా యాడ్ చేసుకోండి. సో ఈడొకటి అండ్ ఇది లాస్ట్. సో ఈడ యాడ్ చేసుకున్నాం. అండ్ దాని తర్వాత ఇప్పుడు ఓకే సో వదిలేద్దాం. సో ఇప్పుడు నేను ఏంటంటే ఎక్కడెక్కడైతే బీట్ వస్తుందో సో అక్కడ స్పీడ్ ఉండాలి అన్నట్టు పెట్టినా. ఓకే, సో ఇప్పుడు బీట్ రానితానా మనకు స్లో ఉండాలి కదా. సో అందుకే 2 కీ ఫ్రేమ్స్కి మధ్యలోకి వచ్చేసి ఓకే అంటే ఈ బీట్ మార్క్ మధ్యలోకి వచ్చేసి సో ఇక్కడ మీరు స్పీడ్ని డిక్రీజ్ చేసుకోండి. సో ఎంత స్లో అవ్వాలి 20. సో ఫస్ట్ సారి మీరు వాల్యూ ఎంత పెట్టారో సో నెక్స్ట్ అన్ని కీ ఫ్రేమ్స్కి మధ్యలో కూడా మీరు వాల్యూ అంతే పెట్టండి. సో ఇప్పుడు 20 పెట్టినా. సో ఇప్పుడు నేను ఇదే వాల్యూని Ctrl+C కాపీ చేసుకుంటున్నా.
సో కాపీ చేసుకొని రెండు కీ ఫ్రేమ్ అంటే ఈ రెండు బీట్ మార్క్స్కి మధ్యలోకి వస్తున్నా. సో ఇప్పుడు ఈడుంటే బీట్ మార్క్స్, ఈడుంటే కీ ఫ్రేమ్స్. సో ఇప్పుడు నేను బీట్ మార్క్స్ అన్న కీ ఫ్రేమ్స్ అన్న అంటే బీట్ మార్క్స్కి మధ్యలోకి వచ్చినా అని చెప్పినా, లేకపోతే కీ ఫ్రేమ్స్కి మధ్యలోకి వచ్చినా అని చెప్పినా రెండు సేమే. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసి సో ఇక్కడ వాల్యూ 20 Ctrl+V పేస్ట్. సో మళ్ళీ రెండు బీట్ మార్క్స్కి మధ్యలోకి వచ్చేసినాను అండ్ ఇక్కడ స్పీడ్ని 20 పెట్టుకుంటున్నా. ఓకే. సో ఇట్లా సింపుల్ ఫాస్ట్గా మీరు ఇదంగా చేసేసుకోండి. సో ఇది ఏంటంటే నేను సెకండ్ టైం రికార్డ్ చేస్తాను. సో ఇంతకు ముందుకు నేను OBS యూజ్ చేసి రికార్డ్ చేసినట్టు సో అది ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది రికార్డింగ్ అనేది. సో ఇప్పుడు నేను ఏంటంటే ఫాస్ట్ ఫార్వర్డ్ ఏం చేస్తలేను, సో మీకు అర్థమవుతుంది అని చెప్పేసి. సో మీరు ఈ విధంగా మాన్యువల్గా పర్ఫెక్ట్ జూమ్ చేసుకొని రెండు కీ ఫ్రేమ్స్ మధ్యలో సెంటర్లో వేసుకుంటే సో మీకు ఎఫెక్ట్ బాగుంటుంది. ఓకే. ఓకే ఇక్కడ ఇంకోటి అండ్ ఇక్కడ సో మీరు జూమ్ చేసుకొని మంచి నీట్గా వేసుకోండి గైస్. సో ఇప్పుడు నేనైతే ఫాస్ట్ వేసేస్తున్నాను. ఓకే. సో 20 అండ్ దీని తర్వాత ఇప్పుడు నాకేంటంటే నా వీడియో అనేది ఇంకొంచెం ఎక్కువసేపు ఉంది, కాకపోతే నాకు బీట్ సీడ్ వరకు వస్తున్నాయి. సో ఈ బీట్ ఈడ్ వరకు అయిపోయిన తర్వాత నాకు లాస్ట్ ఇంకా 1 సెకండ్ అనేది నార్మల్గా స్పీడ్ ఎట్లుందో అట్లా ప్లే అవ్వాలి, నార్మల్ స్పీడ్లో ప్లే అవ్వాలి. సో అందుకే ఇప్పుడు నేను కొంచెం సైడ్కి వచ్చేసి ఇక్కడ స్పీడ్ 200 ఉంది. 200 అంటే ఎక్కువ స్పీడ్లో ప్లే అవుతున్నట్టు, బట్ మనకు నార్మల్ స్పీడ్ ఎంత 100 కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ 100 పెట్టేస్తున్నా. ఇంకా 100 పెట్టేసిన, ఎంటర్. సో ఇప్పుడు ఇటుకు స్పీడ్ ఇటుకెళ్ళి మనకు స్పీడ్ అనేది నార్మల్గా ఉంటుంది. ఓకే. సో ఇటు సైడ్కి మనకి క్లిప్ కనిపిస్తలేదు కదా, సో అది ఏంటంటే మనం గ్రాఫ్ అడ్జస్ట్ చేసిన తర్వాత మనకు కనిపిస్తుంది. సో అది మీరు ఇగ్నోర్ చేసేయండి. అండ్ ఈ కీ ఫ్రేమ్స్కి అన్నిటికీ అది పర్ఫెక్ట్ సెంటర్లో ఉన్నాయా లేవా ఈ కీ ఫ్రేమ్స్ అంటే ఈ కీ ఫ్రేమ్స్కి పర్ఫెక్ట్గా మీ సెంటర్లోనే యాడ్ చేసారు లేదనేది ఒకసారి చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. సెంటర్లో లేకపోతే ఈ విధంగా పర్ఫెక్ట్ నీట్గా అడ్జస్ట్ చేసుకొని జూమ్ చేసుకొని. సో ఇప్పుడు నేనైతే ఇట్లా ఉంచేస్తున్నా. సో ఇప్పుడు మనం స్టార్టింగ్ వచ్చి ఒకసారి ప్లే చేద్దాం. సో ఎఫెక్ట్ ఎట్లుందో మీకు తెలుస్తుంది. ఓకే. సో మీరు చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మనకి పర్లేదు బాగానే ఉంది. సో మీరు క్వాలిటీ అబ్జర్వ్ చేయకండి. సో ఇప్పుడు నేను ఇక్కడ క్వార్టర్ పెట్టినా అది మీకు ఎట్లాగా మీరు యూట్యూబ్లో చూస్తే మీకు ఇది క్లిప్ అనేది లో క్వాలిటీలో కనిపిస్తుంది. సో మీరు క్వాలిటీ చూడకండి, జస్ట్ ఎఫెక్ట్ చూడండి. మీరు చూస్తున్నారు కదా. సో మనకు స్లో స్పీడ్ అవుతుంది, కాకపోతే మరి అంత ఎఫెక్ట్గా అనిపిస్తలేదు. సో దానికోసం ఏంటంటే మనం గ్రాఫ్ ఎడిటర్ యూజ్ చేసి కొంచెం ఈ ఎఫెక్ట్ని ఇంకా బాగా ఎన్హాన్స్ చేస్తాం. ఓకే. సో దానికోసం మీరు ఈ కీ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, సో ఇవన్నిటిని సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా. ఓకే. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కీబోర్డ్లో F9 షార్ట్ కట్, ఇది ఈజీకి, లేకపోతే మీరు ఇక్కడ రైట్ క్లిక్ కీ ఫ్రేమ్ అసిస్టెంట్ ఈజీస్. ఓకే. సో దాని తర్వాత ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గ్రాఫ్ ఎడిటర్, సో దీన్ని మీరు ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, సో దీనిపై క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి ఈడు వరకు అంటే గ్రాఫ్ ఒకటి ఫుల్ సెట్ అయిపోతుంది ఇలా. ఓకే. సో మనకి ఇప్పుడు నీట్గా మంచిగా కనిపిస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ మీకు ఒకసారి నేను గ్రాఫ్ ఎడిటర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఇప్పుడు వాల్యూ అనేది అంటే మనకి ఇట్లా ఉంది కదా, సో ఇది ఏందనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికన్నా ముందు ఇఫ్ మీకు గ్రాఫ్ ఈ విధంగా కనిపించకుండా వేరే లెక్క కనిపించింది అనుకోండి, ఫర్ సపోజ్ మీకు ఈ విధంగా కనిపించింది అనుకోండి, సో మీరు దాన్ని సింపుల్ దీనిపైన క్లిక్ చేసి వాల్యూ గ్రాఫ్ పెట్టుకోండి అంతే. సో మీకు ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు దీని అర్థం ఏంటంటే గ్రాఫ్ది ఇప్పుడు మనకి నార్మల్గా మనం ఇక్కడ 100 స్పీడ్ పెట్టినాం అంటే చూడండి. సో ఈ కీ ఫ్రేమ్ మనకు 100, ఎందుకంటే నాకు స్టార్టింగ్ నుంచి వెళ్ళి వీడియో అనేది ఎట్లుందో అట్నే ఈ వరకు ప్లే అవుతుంది. సో దాని తర్వాత స్పీడ్ స్లో అవుతుంది కాబట్టి సో మనకి ఈ విధంగా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఈ వరకు 100 ఉంది. సో స్టార్టింగ్ నుంచి 7 సెకండ్స్ వరకు నాకు స్పీడ్ ఎట్లుందో అట్నే ఉంది. సో దాని తర్వాత 200 అయింది స్పీడ్. సో దాని తర్వాత తగ్గింది అండ్ మళ్ళీ 200 అయింది, మళ్ళీ తగ్గింది. సో మళ్ళీ 200 అయింది, మళ్ళీ తగ్గింది. సో మళ్ళీ 200 అయింది, మళ్ళీ తగ్గింది. సో ఇట్లా అది మనకు చూపిస్తుంది ఇక్కడ. అండ్ దాని తర్వాత లాస్ట్ కూడా మనం 100 పెట్టినాం కదా, సో అందుకే ఇక్కడ 100. సో ఇది 100, ఇది 100, అందుకే రెండు ఒక లైన్లు ఉన్నాయి. అండ్ మనం ఎక్కడెక్కడైతే 200 పెట్టినామో అవన్నీ ఇవి, అండ్ ఎక్కడెక్కడైతే 20 పెట్టినామో అవన్నీ ఇవి. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఈ నుంచి స్పీడ్ ఇట్లా ఇంక్రీజ్ అవుతుంది 200కి. సో దాని తర్వాత ఇట్లా ఉంటుంది. అండ్ మనకి స్లో అనేది అంటే 20లో మనకు కొంచెం స్లో అవుతుంది కదా వీడియో అనేది. సో అక్కడ ఏంటంటే మనకు కొంచెం నీట్ ఎఫెక్ట్ బాగా రావడానికి సో మనం ఏంటంటే ఇక్కడ కింద దీన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే. సో ఇప్పుడు నేను ఎక్కడైతే క్లిక్ చేసి అక్కడ క్లిక్ చేసి సో దీన్ని కొంచెం సైడ్కి జరుపుకుంటే సో మీకు ఎఫెక్ట్ అనేది బాగా వస్తుంది. ఓకే. సో ట్విక్స్టర్ ఎఫెక్ట్ అనేది బాగా వస్తుంది. అంటే కొంచెం స్లోగా వచ్చి స్పీడ్ ఒకటేసారి స్పీడ్ అవుతుంది, ఇట్లా స్లోగా వచ్చి సో ఫాస్ట్ స్పీడ్ అవుతుంది. సో ఆ ఎఫెక్ట్ బాగా వస్తుంది. సో ఇట్లా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారు కదా, సేమ్ ఇట్నే దీన్ని సెలెక్ట్ చేసుకొని కూడా ఇట్లా జరుపుకోవాలి. సో ఇట్లా మీరు ప్రతిసారి ఒక్కొక్క దాన్ని సెలెక్ట్ చేసుకునే బదులు సేమ్ ఇట్లా షిఫ్ట్ పట్టుకొని ఒక్కొక్క దాని అయినా ఇట్లా క్లిక్ చేసుకోవచ్చు, అన్నిటిని ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే సింపుల్ సో ఇక్కడ మీరు క్లిక్ చేసి ఇట్లా ఫస్ట్ ఓకే. సో ఇట్లా మీరు కిందకి అనవద్దు, ఇట్లా కిందకంటే ఇట్లా సైడ్ ఇట్లా కిందకి వెళ్ళిపోతుంటుంది. జస్ట్ మీరు ఇక్కడ క్లిక్ చేసి ఓకే. సో ఇక్కడ క్లిక్ చేసి ఇట్లా సైడ్కి జరపండి, ఫస్ట్ ఇట్లా సైడ్కి జరపండి, మొత్తం సైడ్కి జరపండి. సో దాని తర్వాత ఇప్పుడు కిందకి అనండి. సో ఇప్పుడు ఇవి సెలెక్ట్ అయినాయి. ఓకే. సో సెలెక్ట్ అయినాయి కదా. సో
సో ఇప్పుడు దీంట్లో ఏదైనా ఒకటి, ఇవి అన్నిట్లలో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను దీంట్లో రైట్ సైడ్ది, ఓకే. సో మీరు రైట్ సైడ్ది సెలెక్ట్ చేసుకోవాలి, లెఫ్ట్ సైడ్ది కాదు, రైట్ సైడ్ది సెలెక్ట్ చేసుకొని సో దీన్ని ఒక్కదాన్ని ఇటు సైడ్కి జరపండి. సో ఇప్పుడు అన్నీ మనకు సేమ్ జరుగుతాయి. సో మనకి అన్నిటితో ఎఫెక్ట్ అనేది సేమ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ విధంగా జరపాలి, ఇట్లా లాస్ట్ వరకు జరుపుతున్నాం, ఓకే. సో ఇట్లా కాదు, సో ఇట్లా లాస్ట్ వరకు జరపండి. కరెక్ట్ స్ట్రైట్ పెట్టుకోండి. సో ఇది మరి ఇట్లా కింద కనకండి, మరి మీద కనకండి. సో కరెక్ట్గా దీనికి స్ట్రైట్ పెట్టుకోండి, ఓకేనా. సో ఇది. సో దాని తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేస్తున్నా. సో ఇప్పుడు మనం ప్లే చేసి చూద్దాం. ఓకే, సో ప్లే స్టార్టింగ్ వచ్చేసి ప్లే చేస్తున్నా. సో చూస్తున్నారు కదా. సో ఇప్పుడు నాకు ఏంటంటే ఇది బఫర్ అవుతుంది ఇక్కడ. సో అందుకే మనకు అక్కడ కొంచెం ఎఫెక్ట్ బాగా వస్తలేదు. సో బఫర్ అయిపోయిన తర్వాత సో మంచిగా వస్తుంది చూడండి. సో చూస్తున్నారు కదా. సో మనకి ఈ విధంగా ఉంటుంది. సో అది క్వాలిటీ ఏంటంటే ఫుల్ పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది. సో ఎవరికైనా తెలియని వాళ్ళ కోసం నేను ఊకే చెప్తాను, ఎందుకంటే మీలో ఎంతమందికి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ గురించి తెలుసు, ఎంతమందికి మంచిగా వచ్చి ఎంతమందికి మంచిగా రాని అయితే నాకు తెలియదు. సో అందుకే చెప్పు నా ధర్మం కాబట్టి నేను చెప్తున్నా, ఓకే. సో ఇప్పుడు మనకి ఏంటంటే ట్విక్స్టర్ ఎఫెక్ట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే బీట్ వచ్చినప్పుడు వీడియో అనేది కొంచెం ముంగటికి రావాలి, బీట్ రానప్పుడు ఎట్లుందో అట్లా ఉండాలి, బీట్ వచ్చినప్పుడు ముంగటికి రావాలి. సో ఆ ఎఫెక్ట్ మనకి రెడీ చేయాలి. సో దానికోసం సింపుల్ ఈ వీడియో ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎస్ క్లిక్ చేయండి. సో ఎస్ కాదు, షిఫ్ట్ ఎస్, ఓకే. సో షిఫ్ట్ ఎస్ క్లిక్ చేస్తే సో మనకి ట్విక్స్టర్ ప్రోతో పాటు స్కేలింగ్ ప్రాపర్టీస్ కూడా, అంటే స్కేల్ కూడా మనకి ఇక్కడ అనిపిస్తుంది. సో ఇప్పుడు సింపుల్. సో మనకి ఏంటంటే స్టార్టింగ్ నుంచి వీడియో ఎట్లుందో అట్లా ఉండాలి కదా. స్టార్టింగ్ నుంచి బీట్స్ వచ్చినా కూడా అది ముంగటికి వెనకాలకి రావద్దు. సో అందుకే మనం ఈడ దాకా వస్తాం. సో ఇక్కడ నుంచి మనకి బీట్స్ వచ్చినప్పుడల్లా అది ముంగటికి వెనకాలకి జరుగుతుండాలి. సో దానికోసం ఈడ వరకు వచ్చేసి సో ఇప్పుడు నాకు ఈడ వరకు స్కేల్ ఎట్లుందో అంటే వీడియో ఇప్పుడు ఎట్లుందో అట్నే ఉండాలి. సో అందుకే ఇప్పుడు నేను ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నా, సింపుల్, ఓకే. సో కీ ఫ్రేమ్ పడిపోయింది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఈ బీట్ మార్క్ ఆడ అంటే ఇక్కడ, ఓకే. సో ఇక్కడ మనం మార్క్ వేసినాం కదా. సో ఈడ బీట్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఈడికి వస్తున్నాం, ఓకే. సో ఇప్పుడు మనకి ఇక్కడ వీడియో అనేది కొంచెం ముంగటికి రావాలి, ఓకే. సో స్కేల్ అవ్వాలి. సో దానికోసం సో ఇప్పుడు నేను కొంచెం జూమ్ అవుట్ చేసిన. సో ఒక 33 పెడదాం, మీద పర్ఫెక్ట్గా ఉంటుంది, ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మీరు వాల్యూ ఇంక్రీజ్ చేసుకోండి, అంటే బీట్ వచ్చినప్పుడు ఎంత ముంగటికి రావాలనేది మీరు ఇక్కడ కంట్రోల్ చేసుకోండి. సో ఇప్పుడు నాకు ఏంటంటే ఇంత ఒక 115. సో నేను ఆల్రెడీ ఇంత ముందుకు పెట్టిన కాబట్టి నాకు వాల్యూ గుర్తుకుంది. సో మీరు చూసుకోండి, ఓకేనా. సో ఇంతకుముందు చేసిన కాబట్టి నాకు గుర్తుకుంది వాల్యూ, అంటే నేను అదే వాల్యూ ఎంటర్ చేస్తున్నా. సో మీరు కావాలంటే మీకు బీట్ వచ్చినప్పుడు ఎక్కువ ముంగటి రావాలనుకుంటే సో మీరు ఇక్కడ వాల్యూ ఎంత ఎక్కువ పెట్టుకుంటే అంత ముంగటికి వస్తుంది అది. సో ఇప్పుడు నేనైతే 115 ఇచ్చినా, సో డీసెంట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బీట్ అయిపోగానే అది మనకి ఎట్లుందో అట్లా నార్మల్ పొజిషన్కి రావాలి. సో అందుకే ఈ కీ ఫ్రేమ్ కాడికి వస్తున్నాను, ఓకే. సో ఈ కీ ఫ్రేమ్ కాడికి వచ్చేసి సో మనకి ఇంతకుముందు వాల్యూ ఎంత ఉండే 100 ఉండే. సో డిఫాల్ట్గా సో మనం 100 పెట్టేస్తే ఇంతకుముందుకు ఎట్లుందో అట్లా వచ్చేస్తుంది. సో ఇప్పుడు దీని అర్థం ఏంటంటే సో మనకి స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఇది 100 ఉంది. సో స్టార్టింగ్ నుంచి వెళ్ళి వీడియో ఎట్లుందో అట్నే 100 ఉంటుంది. అండ్ బీట్ రాగానే ఒకటేసారి ఇంత ముంగటికి వస్తుంది, ఓకే. సో బీట్ రాగానే ఇట్లా ముంగటికి వస్తుంది. ఇక్కడ యానిమేషన్ అనేది స్లోగా వస్తుంది. సో మనం దాని తర్వాత మంచిగా గ్రాఫ్ ఎడిటర్ యూజ్ చేసి బాగా చేస్తాం. సో అది మీరు వదిలేసేయండి. సో మీరు ఫస్ట్ ఏంటంటే సో మనకు బీట్ రాగానే ఇట్లా ముంగటికి వస్తుంది. సో బీట్ అయిపోగానే సో ఇట్లా వెనకాలకి వెళ్ళిపోతుంది. సో మళ్ళీ ఇప్పుడు ఈడ బీట్ వస్తుంది. సో మళ్ళీ ఈడ ముంగటికి రావాలి. సో దానికోసం మళ్ళీ ఇక్కడ వాల్యూ ఇంక్రీజ్ చేసుకోండి. సో 115, ఓకే. సో సేమ్ ఇట్లనే ఎక్కడెక్కడైతే బీట్ వస్తుందో సో బీట్ వచ్చిన తాన 115 పెట్టుకోవాలి. సో బీట్ రాంతాన 100 పెట్టుకోవాలి. అంటే ఈడ బీట్ వస్తుంది, సో ఈడ 115, ఈడ బీట్ వస్తుంది, ఈడ 115. అండ్ ఈడ మధ్యలో బీట్ ఉండదు కాబట్టి ఈడ 100 వాల్యూ పెట్టుకోవాలి. సో అట్లా మనం పెట్టుకోవాలి. సో ఇది ఏంటంటే ఊకే చేసుకుంటే మనకి టైం ఎక్కువ తీసుకుంటే సో ఇప్పుడు నేను చెప్పే ట్రిక్ని యూజ్ చేసేయండి. సో చాలా సింపుల్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం కరెక్ట్గా ఈ బీట్ మార్క్ ఆడుకోవాలి. సో దానికోసం ఏం చేస్తారంటే ట్విక్స్టర్ ప్రోలో మనం ఆల్రెడీ కీ ఫ్రేమ్ చార్జ్ చేసినాం కాబట్టి ఇక్కడ మనకి యారో హైలైట్ అయి ఉంటుంది. సింపుల్ దీనిపైన డబల్ క్లిక్ చేయండి, ఓకే. సో డబల్ క్లిక్ చేస్తే కరెక్ట్ బీట్ మార్క్ ఆడుకోతాం. సో ఇక్కడ మీరు దీనిపైన క్లిక్ చేయండి, ఓకే. సో ఇక్కడ స్కేలింగ్ దాంట్లో దీనిపైన క్లిక్ చేయండి. సో అక్కడ కీ ఫ్రేమ్ పడిపోతుంది. సో ఇప్పుడు బీట్ వచ్చిన తాన ముంగట రావాలన్నట్టు మనం వేసినాం. సో బీట్ రాని తాన అది వెనకాలలో ఉండాలన్నట్టు మనం చెప్పలేము ఇంకా. సో అది మనం చేస్తాం. సో ఫస్ట్ ఏంటంటే బీట్ వచ్చిన తాన ముంగట్టుకు ఉండాలి కాబట్టి అక్కడ మనం ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తున్నాం, ఓకే. సో ఇప్పుడు దీనిపైన నేను డబల్ క్లిక్ చేస్తున్నా. సో బీట్ వచ్చిన మార్క్ కాడికి మనం వెళ్ళిపోయినాం. సో ఇప్పుడు నేను దీనిపైన క్లిక్ చేస్తున్నా. డబల్ క్లిక్ యాడ్ కీ ఫ్రేమ్, డబల్ క్లిక్ యాడ్ కీ ఫ్రేమ్, డబల్ క్లిక్ యాడ్ కీ ఫ్రేమ్. సో మీకు ఫాస్ట్గా అయిపోతుంది ప్రాసెస్ అనేది, ఓకే. సో కరెక్ట్గా వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. సో చూస్తున్నారు కదా. సో పర్ఫెక్ట్గా వెళ్ళిపోయింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ కీ ఫ్రేమ్. సో ఇది మనం లాస్ట్కి పెట్టేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే మనం బీట్ వచ్చిన తాన ముంగట్టుకు ఉండాలి అంటే వీడియో స్కేల్ అవ్వాలన్నట్టు పెట్టినాం. సో బీట్ రాంతాన ఎట్లుందో నార్మల్గా ఎట్లుందో అట్నే ఉండాలి కదా. సో దానికోసం మళ్ళీ ఇప్పుడు మనం స్టార్టింగ్ వచ్చేసి సో బీట్ ఇక్కడ రాదు, మధ్యలో బీట్ అయిపోగానే ఇక్కడ స్లో అయిపోవాలి. సో అందుకే ఇక్కడ నేను వీడికి వచ్చేసి సో ఇక్కడ నేను వాల్యూని 100 పెడుతున్నా,
ఓకే. సో 100 పెట్టేసి సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ వాల్యూని కాపీ చేసుకోండి. ఓకే. సో సింపుల్ దానిపైన క్లిక్ చేసి Ctrl+C కాపీ అయిపోతుంది. సో ఇప్పుడు దీనిపైన క్లిక్ చేయండి. ఓకే. సో ట్విక్స్టర్ దాంట్లో ఇక్కడ ఓకే. సో దీనిపైన క్లిక్ చేస్తే సో ఇప్పుడు మనం బీట్ ఉన్న తాను ఆల్రెడీ మార్క్ చేసినాం. సో బీట్ రాంతానికి ఇప్పుడు మనం ఇచ్చినాం. ఓకే. సో ఇక్కడ మీరు ఆ వాల్యూని 100 వాల్యూని పేస్ట్ చేయండి, ఎంటర్. సో ఇక్కడ ఆటోమేటిక్ కీ ఫ్రేమ్ పడిపోతుంది. సో సేమ్ ఇట్లనే బీట్ ఎక్కడైతే మనకు ఉండొద్దో సో అక్కడ మనం వాల్యూని 100 పెట్టేస్తున్నాం. ఓకే. సో సింపుల్. సో మీకు కొంచెం మీరు ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యి ఉంటే సో మళ్ళీ ఒకసారి చూడండి. సో నేను అయినా చాలా మెల్లగా చెప్తున్నా. సో ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసినాం. సో ఇక్కడ మనకు స్లో అవ్వాలి కాబట్టి సో మళ్ళీ ఇక్కడ పేస్ట్, ఎంటర్ అండ్ నెక్స్ట్. సో మళ్ళీ ఇక్కడ మనం వీడికి నార్మల్గా ఇప్పుడు చూడండి నేను ఇక్కడ పేస్ట్ చేసినాం. సో అదే మనం ఇప్పుడు వీడికి కరెక్ట్గా వీడికి సెంటర్లోకి వచ్చేసి సో మనం పేస్ట్ వేసుకోవాలంటే సో మళ్ళీ దీన్ని పర్ఫెక్ట్ ఇట్లా జరుపుకొని సో మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి ఇట్లా 100 టైప్ చేసుకుంటే సో మనకు టైం పోతుంది. ఓకే. సో మనకు ఫాస్ట్గా అయిపోవడానికి కోసం సింపుల్గా ఆల్రెడీ ట్విక్స్టర్లో వేసేసినాం కాబట్టి కరెక్ట్గా ఆ ఏరియాకి వెళ్ళిపోయి ఇక్కడ మనం వాల్యూని పేస్ట్ వేసేసి ఎంటర్. ఓకే. సో మళ్ళీ ఇక్కడ వాల్యూని పేస్ట్, ఎంటర్. సో మళ్ళీ ఇంకా లాస్ట్. సో ఇప్పుడు సారీ నేను ఏంటంటే కొంచెం సో ఇక్కడ కొంచెం మిస్టేక్ జరిగింది. సో నేను మాట్లాడుకుంటా మిస్టేక్ చేసేసిన. సో ఇక్కడ టైప్ చేయాల్సింది నేను అక్కడ పెట్టిన వాల్యూ అనేది. ఓకే. సో ఇప్పుడు వీడికి లాస్ట్కి అంటే వీడియో అయిపోతుంది కదా. సో లాస్ట్కి స్కేల్ అనేది ఇంత జూమే ఉండదు. సో వీడియో అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి నార్మల్గా ఎట్లా ప్లే అయిందో అట్లా ఒక సెకండ్ ప్లే అవ్వాలి కాబట్టి సో నేను ఇక్కడ 100 పెట్టేసుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేను స్టార్టింగ్ వచ్చేసి ప్లే చేస్తాను. ఓకే. సో స్టార్టింగ్ వచ్చేసి ప్లే చేస్తున్నా. సో చూడండి. సో చూస్తున్నారు కదా. సో మనకి ముంగడికి వస్తుంది వీడియో. కాకపోతే ఎఫెక్ట్ అనేది ఎంతో స్లోగా ఉంది చూడండి. సో వెనకాలకి ముందుకి చాలా స్లోగా అవుతుంది అది. చూస్తున్నారు కదా. సో మనకి ఏంటంటే ఆ స్పీడ్ రావాలి, వెనకాలకి ముందుకు అనేది కొంచెం స్పీడ్గా రావాలి. సో అంటే అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా అవుతలేదు నాకు. సో ఇప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది కొంచెం బాగా రావడానికి కోసం ఈ స్కేలింగ్ అనేది ముందుకు వెనకాలకు పోయేటప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది బాగా రావడానికి కోసం ఈ స్కేలింగ్లో యాడ్ చేసిన కీ ఫ్రేమ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా. ఓకేనా. సో ఇట్లా ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కీబోర్డ్లో F9 ఈజీ. సో దాని తర్వాత గ్రాఫ్ ఎడిటర్. సో దీంట్లోకి వచ్చేసిన తర్వాత ఈ సింబల్ ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేయండి. సో స్క్రీన్ నిండా అంటే ఈ ఏరియా నిండా మనకి ఫిట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇంతకుముందు మనం ఎట్లా సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇట్లా వీడికెళ్ళి ఇట్లా సైడ్కి జరపండి అండ్ ఇట్లా కిందకి అనండి. సో మనకి కిందనే మాత్రమే సెలెక్ట్ అవుతాయి. సో ఇట్లా మీదనే కూడా హైలైట్ అవుతాయి. బట్ ఏంటంటే మీరు మీ కిందనే సెలెక్ట్ అయినట్టు. ఇప్పుడు దీంట్లో ఏదో ఒకటి ఇవన్నిట్లలో ఇవన్నీ కింద ఉన్నాయి కదా, ఇవన్నీ సెలెక్ట్ అయినాయి. సో ఇవన్నిట్లలో ఏదో ఒక దాన్ని మీరు క్లిక్ చేయండి. ఓకే. సో ఇటు రైట్ సైడ్ ఉన్నదాన్ని క్లిక్ చేసి ఇటు సైడ్కి జరపండి. సో సైడ్కి జరిపి ఈ విధంగా పెట్టేసుకోండి. సో ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేద్దాం. సో ఇప్పుడు నేను స్టార్టింగ్ వచ్చి ప్లే చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఎఫెక్ట్ అనేది బాగుంటుంది ఇంకా. ఓకే. సో ఇప్పుడు చూడండి. సో చూస్తున్నారు కదా. సో నాకు ఏంటంటే ఆడ మీద బ్లాక్ బార్స్ ఉన్నాయి కాబట్టి అంత బాగా అనిపిస్తలేదు. సో నేను ఫస్ట్ ఏంటంటే బ్లాక్ బార్స్ నా తాను ఆల్రెడీ ఉన్నాయి. సో అవి నేను యాడ్ చేసి పెట్టేస్తాను. Ctrl+Alt స్క్రీన్ టు ఫిట్ అయిపోతుంది. సో దీన్ని 63 మోస్ట్లీ ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. బట్ ఇది ఏంటంటే ఇలా నాకు ఇట్లా బ్లాక్ బార్స్ అంటే బాగా అనిపిస్తుంది. సో అందుకే నేను బ్లాక్ బార్స్ని యాడ్ చేసుకున్నాను. ఓకే. సో ఇప్పుడు నేను ప్లే చేస్తున్నాను. సో మీరు చూడండి. సో మనకి స్కేల్ అనేది కొంచెం స్కేల్ అవుతుంది అండ్ అది ఎఫెక్ట్ కూడా బాగుంది ఇప్పుడు. సో చూస్తున్నారు కదా. సో ఓకే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే మనం దీన్ని మోషన్ బ్లర్ యాడ్ చేసుకోవాలి. బట్ ఇప్పుడే మనం మోషన్ బ్లర్ యాడ్ చేస్తే సో మనకి లాగ్స్ ఎక్కువ అవుతాయి. సో మనం ఎక్స్పోర్ట్ చేసేటప్పుడే మోషన్ బ్లర్ని యాడ్ చేసుకుంటాం. ఓకే. సో ఏవైతే VFX అంటే దీనివల్ల అయితే మనకి ఏవి అవుతుందో సో మనం లాస్ట్లో వేసుకోవాలి. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది. సో ఇప్పుడు ఏంటంటే బీట్ వచ్చినప్పుడు దీంట్లో లైట్ అనేది కొంచెం ఇంక్రీజ్ కావాలి. అంటే కొంచెం ఎక్స్పోజర్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. లేకపోతే మీరు గ్లో ఎఫెక్ట్ అని యాడ్ చేసుకోవచ్చు, డీప్ గ్లో అట్లాంటివి ఏవైనా. సో ఇప్పుడు నేనైతే ఎక్స్పోజర్ ఎఫెక్ట్ని యాడ్ చేస్తున్నాను. ఓకే. సో దానికోసం ఈ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోజర్ ఈ కలర్ కరెక్షన్ దాంట్లో ఉంటుంది. ఇది డబుల్ క్లిక్ చేయండి. సో ఎఫెక్ట్ యాడ్ అయిపోతుంది. సో ఇప్పుడు దీన్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం. సో ఇప్పుడు స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఎక్స్పోజర్ అనేది ఎట్లుందో అట్నే టిక్ టాక్ ఉండాలి కాబట్టి సో ఇప్పుడు నేను వీడి వరకు ఓకే. సో ఇక్కడ వరకు నాకు ఎక్స్పోజర్ అనేది ఎట్లుందో అట్లనే ఉండాలి. సో అందుకే ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్పోజర్ అని ఉంది కదా. సో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నాం. ఓకే. సో యాడ్ చేసినా కానీ అది ఇక్కడ మనకు కనిపిస్తలేదు. సో మీరు ఈ వీడియో లేయర్ని సెలెక్ట్ చేసుకొని యూ క్లిక్ చేయండి. సో మళ్ళీ యూ క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకి ఎక్స్పోజర్ కీ ఫ్రేమ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడు బీట్ అనేది ఇక్కడ వస్తుంది. సో బీట్ రాగానే మనకి వీడియోలో ఎక్స్పోజర్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. సో దానికోసం సో సింపుల్ సేమ్ ఇంతకు ముందుకు మనం ఏ ప్రాసెస్ అయితే ఫాలో చేసినామో అదే ప్రాసెస్ ఫాలో చేస్తాం. ఓకే. సారీ. ఓకే.
సో ఇప్పుడు కరెక్ట్ ఈ బీట్ మార్క్ ఆడడానికి బీట్ మార్క్ ఆడికి పోనీకి సింపుల్ నేను దీనిపైన క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇంతకుముందుకు మనం ఆల్రెడీ కీ ఫ్రేమ్స్ యాడ్ చేసినాం కాబట్టి సింపుల్గా డైరెక్ట్ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ బీట్ వస్తుంది. సో బీట్ వచ్చిన తర్వాత నాకు ఏంటంటే ఎక్స్పోజర్ ఇంక్రీజ్ కావాలి. సో ఎంత ఇంక్రీజ్ కావాలి? సో లైట్ ఎంత ఇంక్రీజ్ అయినట్టు రావాలి. సో ఇప్పుడు మీరు దాన్ని బట్టి మీరు వాల్యూ పెట్టుకోండి. సో ఇట్లా మీరు 2 పెడితే 3 పెడితే మీకు ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు మీరు క్వాలిటీ చూడకండి, ఇక్కడ క్వాలిటీ ఫట్ అయిపోయింది. అది ఇట్లా మనం ఇక్కడ ఫుల్ పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ 1.5 పెడుతున్నా. సో 1.5 డీసెంట్గా ఉంటుంది. సో మీరు వాళ్ళంటే 1.5 అనేది వేసుకోవచ్చు, లేకపోతే మీరు చేంజ్ చేసుకుందాం అనుకుంటే సో సెట్టింగ్స్ మీరు మార్చుకోవచ్చు. సో నాకు ఇంత పర్ఫెక్ట్ ఉంది, సో నేను ఇంత పెట్టినా. ఓకే, నెక్స్ట్ బీట్ అయిపోగానే ఎక్స్పోజర్ అనేది డల్ అయిపోవాలి, అంటే నార్మల్గా ఎట్లా ఉందో అట్లా రావాలి. సో దానికోసం ఈ మధ్యలోకి సెంటర్లోకి రావాలి. సో సెంటర్లో ఆల్రెడీ మనం ఇంతకుముందు కీ ఫ్రేమ్ యాడ్ చేసినాం కదా. సో ఆడికి పర్ఫెక్ట్గా రావడానికి మనం సింపుల్ దీనిపై క్లిక్ చేస్తాం. సో పర్ఫెక్ట్గా వచ్చేసినాం. సో బీట్ అంటే ఎక్స్పోజర్ తక్కువ ఉండాలంటే డిఫాల్ట్ వాల్యూ అంతా 0. సో 0 పెట్టేసినాం. సో డిఫాల్ట్ 0. అండ్ ఇప్పుడు మళ్ళీ బీట్ వస్తుంది. సో మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఎక్స్పోజర్ని 1.5. సో ఇట్లా మనం ప్రతిసారి మాన్యువల్ ఎంటర్ చేసుకుని టైం పడుతుంది కాబట్టి సింపుల్ దీనిపైన డబల్ క్లిక్ కీ ఫ్రేమ్, డబల్ క్లిక్ కీ ఫ్రేమ్, డబల్ క్లిక్ కీ ఫ్రేమ్. ఓకే, సో చూస్తున్నారా? సో నేను ఎట్లా యాడ్ చేస్తున్నా. సో ఇట్లా మీకు చాలా సింపుల్గా అయిపోతుంది ఎడిట్ అనేది. నేను కరెక్ట్ యాడ్ చేసిన, ఇక్కడ నేను మిస్టేక్ జరిగినట్టుంది. ఓకే, సో ఇక్కడ కీ ఫ్రేమ్ పడ్డది చూడండి. ఓకే, రైట్. సో మీరు నేను మాట్లాడితే నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నా. సో ఇట్లా మీరు స్లోగా యాడ్ చేసుకోండి చూసుకొని మళ్ళీ. సో నా ఏంటంటే కొంచెం ఇక్కడ డిస్టెన్స్ చూస్తున్నారు కదా. సో దీనికి డిస్టెన్స్ సో అది పర్ఫెక్ట్ లేదు. సో నేను ఏంటంటే జస్ట్ మీకు చూడడానికి కోసం కాబట్టి ఎక్కువ జూమ్ చేసి చేస్తలేను. సో మీరు జూమ్ చేసి మంచిగా నీట్గా చేసుకోండి గైస్. ఓకేనా? సో ఇప్పుడు దీని తర్వాత వీడి వరకు ఓకే 1.5 నెక్స్ట్ ఈడ 0. సో ఈడ మనం ఓకే. సో ఈడ వరకు అయితే మీరు చేసుకున్నారు కదా, వదిలేసండి. సారీ, ఇది కొంచెం ఇటు సైడ్ పడ్డది. సారీ, ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అండ్ నెక్స్ట్ సో ఇక్కడ ఓకే. సో ఇప్పుడు నేను కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేసిన. సో ఎక్కడెక్కడైతే ఎక్స్పోజర్ ఎక్కువ కావాలనో అక్కడక్కడ నేను యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఎక్స్పోజర్ తగ్గాలనో సో ఆ పాయింట్లలో మనం ఎక్స్పోజర్ని డిక్రీజ్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నాకు ఈ సెంటర్లో ఓకే. సో ఇక్కడ అండ్ ఈ కీ ఫ్రేమ్కి బీట్ రానప్పుడు ఇక్కడ నాకు ఎక్స్పోజర్ అనేది 0 ఉండాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ 0 టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేసిన. సో ఈ 0 వాల్యూని మీరు Ctrl+C కాపీ చేసుకోండి. సో ఇప్పుడు నెక్స్ట్ సో దీనిపైన డబుల్ క్లిక్ చేయండి. సో మనం కరెక్ట్గా 2 కీ ఫ్రేమ్స్ మధ్యలోకి వస్తాం. సో ఇక్కడ మీరు వాల్యూని పేస్ట్ చేయండి 0. ఓకే, మళ్ళీ నెక్స్ట్ సో మళ్ళీ ఇక్కడ పేస్ట్. ఓకే, సో మళ్ళీ ఇక్కడ పేస్ట్. సో ఇట్లా మీరు చేసుకుంటే మీకు చాలా ఈజీగా అయిపోతుంది ఎడిట్ అనేది. సో మీరు మాన్యువల్గా జరిపారు అనుకోండి, అప్పుడు ఏంటంటే పర్ఫెక్ట్గా మీరు సో మీరు మాన్యువల్గా జరిపితే ఏంటంటే మీరు పర్ఫెక్ట్గా ఆ కీ ఫ్రేమ్ ఉన్న ప్లేస్కి పోరు. ఒక్కొక్కసారి దానికంటే ఒక ముందు ఫ్రేమ్లో వెనక ఫ్రేమ్లో ఉంటారు. సో అందుకే ఈ ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వండి, చాలా సింపుల్ అయిపోతుంది. సో మీకు అర్థమవుతుంది అనుకుంటా. సో మీకు అర్థం కాకపోతే మీరు కొంచెం వెనక పోయి మళ్ళీ చూడండి. సో మీకు అర్థమవుతుంది. సో మీరు ఒకసారి ట్రై చేయండి. సో ట్రై చేస్తే మీకు తెలుస్తుంది. ఏంటంటే చూస్తే కొంచెం ఎన్ని గణం కీ ఫ్రేమ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు మీకు. సో మీరు ట్రై చేస్తే సో మీకు అర్థమైపోతుంది. ఓకే, సో ఈ వీడియో సాంగ్ ఏడు ఉంటుంది తెలుసు కదా, యూట్యూబ్లో ఉంటుంది. సో ఒకసారి ట్రై చేయండి. ఓకే, సో లాస్ట్కి వచ్చేసినాం మనం. సో ఇక్కడ పేస్ట్ చేసేసినాం. అండ్ దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ కీ ఫ్రేమ్ ఇక్కడ మళ్ళీ ఎక్స్పైర్ ఇంక్రీజ్ అయింది. సో దీని తర్వాత ఇప్పుడు ఇక్కడ నార్మల్ ఉండాలి కాబట్టి సో ఇప్పుడు నేను ఇక్కడ వాల్యూ మళ్ళీ 0 పెట్టేసిన. ఓకే, సో ఇప్పుడు మనం స్టార్టింగ్ వచ్చి ప్లే చేద్దాం. సో ప్లే. సో చూస్తున్నారు కదా, సో మనకి ఎక్స్పోజర్ వస్తుంది. సో అది బాగానే వస్తుంది, బట్ అది ఇంకా మనకి బాగా రావడానికి కోసం సో మనం ఏంటంటే గ్రాఫ్ ఎడిటర్ యూజ్ చేస్తాం. సేమ్ ఇంతకుముందు మనం గ్రాఫ్ ఎట్లా పెట్టినాం సేమ్ అట్నే పెట్టేస్తాం. చాలా సింపుల్గా అయిపోతుంది. సో సింపుల్ ఇవి ఉన్నాయి కదా ఈ కీ ఫ్రేమ్స్, అంటే మనం ఎక్స్పోజర్లు యాడ్ చేసినాయి. సో అవి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, పర్ఫెక్ట్గా సో అవే సెలెక్ట్ అయినా లేవు అనేది మీరు చూసుకోండి. సో ఎక్స్పోజర్, సో దీనికి ఎక్స్పోజర్లో అవే సెలెక్ట్ అయినాయి. సో ఇప్పుడు కీబోర్డ్లో F9 ఈజీ. సో దాని తర్వాత గ్రాఫ్ ఎడిటర్. సో దీంట్లోకి రండి. సో సింపుల్ దీనిపైన క్లిక్ చేయండి. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇట్లా మీరు సైడ్కి డ్రాగ్ చేయండి. సో ఇప్పుడు కొంచెం కిందకి అనండి. ఓకే, సో దీని తర్వాత వీళ్ళల్లో ఓకే. సో కింద ఉన్న వీటిలలో ఏదో ఒక హ్యాండిల్ని రైట్ సైడ్ ఉండే హ్యాండిల్ని సెలెక్ట్ చేసుకొని ఇటు సైడ్కి జరపండి. సో పర్ఫెక్ట్గా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. సో మరి ఇట్లా కింద కన్నా మరి ఇట్లా మీద కనందు పర్ఫెక్ట్గా స్ట్రైట్గా ఉండాలి. ఓకే, సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మనం స్టార్టింగ్ వచ్చేసి ప్లే చేద్దాం.
సో ప్లే. సో చూడండి ఇప్పుడు మనకు ఎఫెక్ట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇంతే, చాలా సింపుల్. సో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా చేసినా కాబట్టి, సో మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చేస్తేనే ఇంత ఫాస్ట్గా అయిపోయింది. అదే నేను నార్మల్గా చేయాలనుకుని ఫాస్ట్ చేసేస్తే అది చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇంతే, చాలా సింపుల్. సో ఇప్పుడు మీరు జూమ్ అవుట్ చేసుకోండి. సో దీన్ని టైం లైన్ని, సో ఈ వర్క్ ఏరియా అనేది ఓకే. సో దీన్ని ఇటు అండ్ ఇది ఇటు, లేకపోతే స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ బీ క్లిక్ చేయండి, అది ఆటోమేటిక్గా స్టార్టింగ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ప్లే. సో ఇప్పుడు నాది ఏంటంటే మీకు ఆడియో వినిపించదు, నేను మ్యూట్ చేసిన కాబట్టి. సో చూడండి వీడి దాకా నార్మల్గా ఎట్లా అట్లా ఉంటుంది. సో వీడికి వెళ్ళి స్టార్ట్ వెలాసిటీ అనేది. సో చూస్తున్నారు కదా. సో ఇంతే, చాలా సింపుల్. సో ఈ విధంగా మీరు వెలాసిటీ ఎడిట్స్ అయితే చేసుకోవాలి. అండ్ దీంట్లో నేను ఏంటంటే మీకు ఇక్కడ మోషన్ బర్ ఆన్ చేసుకోండి. ఓకే, సో ఇది మోషన్ బర్. సో దీన్ని ఎనేబుల్ చేసుకోండి. అండ్ మన వీడియో క్లిప్ ఏది, సో ఇది వీటిని నోట్ చేసుకోండి. సో ఇది మన మోషన్ బర్ కంపోజిషన్కి, అండ్ ఇది మన లేయర్కి. ఓకే, సో ఇప్పుడు ఈ రెండిట్లలో ఏది ఆఫ్ ఉన్నా మనకి మోషన్ బర్ రాదు. సో మోషన్ బర్ ఉంటే మనకి ఎఫెక్ట్ అనేది ఇంకా బాగా అనిపిస్తుంది. సో మీరు దీన్ని ఆన్ చేసుకోండి. అండ్ నేను మీకు స్టార్టింగ్లో చెప్పిన కదా, సో ఇక్కడ మోషన్ బర్ కంపెన్సేషన్, సో ఇది మీరు కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి, 0.3 ఆర్ 0.5. సో అంతకంటే ఎక్కువ మీరు అస్సలు పెట్టకండి, సో మీకు బ్లర్ అవుతుంది బాగా. సో ఇది 0.5 ఇంత ఉంటే మనకి టిక్ టాక్ బాగుంటుంది. సో ఇంతే. అండ్ దాని తర్వాత ఇది ఇంకా మీకు స్మూత్ ఉండాలంటే, సో అది నేను మీకు రికమెండ్ చేయ, బట్ ఏంటంటే ఈ 4K కావాలంటే సో మీరు చేసుకోవచ్చు. మోస్ట్లీ ఏంటంటే ఎవరైనా క్విక్స్టార్ చేస్తే సో వాళ్ళు 60 FPS చేసుకొని ఫ్రేమ్ లెండింగ్ ఆన్ చేసుకుంటారు. బట్ ఫ్రేమ్ లెండింగ్ చేస్తే ఏంటంటే మనకు డిస్టార్ట్ అయిపోయిన ఫ్రేమ్స్ వచ్చేస్తాయి. సో దానివల్ల వీడియో క్వాలిటీ అనేది పక్కా పోతుంది, 100% పోతుంది. సో అది మీ ఇష్టం, బట్ మీకు చెప్పమంటే ఒకసారి నేను మీకు చెప్తాను. సో చూడండి సింపుల్. సో ఇప్పుడు ఇక్కడ కంపోజిషన్ ఉంది కదా, సో మన కంపోజిషన్ సెట్టింగ్స్లోకి వస్తున్నాను నేను. మీరు కీబోర్డ్లో కంట్రోల్ K అని క్లిక్ చేయొచ్చు. సో మీకు ఈ సెట్టింగ్స్ ఓపెన్ అయిపోతాయి. సో ఇక్కడ ఫ్రేమ్ రేట్ ఉంది కదా, సో 24 ఉంది. సో 24 మనకి నడిచిపోతుంది, ఎందుకంటే మనం క్విక్స్టార్కి ఆల్రెడీ చెప్పినాం 24 FPS డిస్కౌంట్ క్రియేట్ చేసినాం. అండ్ మన కంపెషన్ కూడా 24 FPSలో ఉంది కాబట్టి సో మనకి బాగానే ఉంటుంది. ఇఫ్ మనం బలవంతంగా ఈ ఫ్రేమ్ రేట్ని ఇంక్రీజ్ చేసినాం అనుకోండి 60కి, అప్పుడు ఏంటంటే అది ఫేక్ ఫ్రేమ్స్ క్రియేట్ చేసేస్తుంది ఆటోమేటిక్గా. అంటే ఏ జనరేటెడ్ ఫ్రేమ్స్ అని మీరు అనుకోవచ్చు. సో ఏ జనరేటెడ్ ఫ్రేమ్స్, ఆ ఫేక్ ఫ్రేమ్స్ మనకి ఏంటంటే పర్ఫెక్ట్గా ఉండవు. సో దానివల్ల ఏంటంటే మనకు స్మూత్ అనేది బాగానే ఉంటుంది, వీడియో అనేది స్మూత్గా రన్ అవుతుంది. అంటే ఇట్లా 60 FPS స్మూత్గా ఉంటుంది. కాకపోతే మీకు అక్కడ ఫేక్ ఫ్రేమ్స్ వస్తాయి, సో దానివల్ల క్వాలిటీ పోతుంది, కన్ఫామ్గా పోతుంది. సో అందుకే మీరు మోస్ట్లీ నేనైతే రికమెండ్ చేయాలి, మీరు వాళ్ళని ఇంకా స్మూత్గా కావాలంటే ఇక్కడ మీరు ఫ్రేమ్ రేట్ ఉంది కదా, సో దీన్ని మీరు ఇంక్రీజ్ చేసుకోండి, 60 పెట్టుకోండి, మీకు బాగుంటుంది. బట్ ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే ఇక్కడ ఫ్రేమ్ రేట్ ఎంత ఉందో సో దీనికి డబల్ వాల్యూ పెట్టుకోవాలి. సో ఇది 24 ఉంది, సో 24 అంటే దీనికి డబల్ ఎంత 48. సో మీరు 48 పెట్టుకోవాలి ఇక్కడ. ఓకే, ఇఫ్ మీకు ఇక్కడ 30 ఉంది అనుకోండి, సో అప్పుడు 30 + 30 ఎంత 60. సో అప్పుడు 60 పెట్టుకోవాలి. ఇఫ్ మీకు 29.976 ఉంది అనుకోండి, సో ఇట్లా 29.97 ఇట్లా ఉంది అనుకోండి, సో అది కూడా 30 ఉన్నట్టే, అప్పుడు మీరు 60 పెట్టుకున్నా నడుస్తుంది. సో 24 లేకపోతే ఇట్లా 23.976 ఇట్లున్నా కూడా మీరు 48 పెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు కాదు, మీకు ఎప్పుడైనా చెప్తున్నా, సో ఇది మీరు చేసుకోండి. సో ఫర్ సపోజ్ నేనైతే పెట్టేస్తాను. సో ఇప్పుడు నేను ఇక్కడ 48. ఓకే, సో ఎంటర్. సో ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఈ క్లిప్లోకి అంటే ఈ కంపోజిషన్ ఉంది కదా, సో దీనిపై డబుల్ క్లిక్ చేయండి. సో ఇక్కడికి వచ్చేసి ఫ్రేమ్ బ్లెండింగ్ ఎనేబుల్ చేసుకోండి. ఓకే, సో దీనిపైన ఇంకోసారి క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు చూడండి, నేను స్టార్టింగ్ వచ్చేసిన. సో ఇప్పుడు ఓకే, సో మీరు చూస్తున్నారు కదా, సో అక్కడ మీకు మూమెంట్ ఉంది చూడండి లైట్గా. ఓకే, సో అది ఏంటంటే FPS అనేది మనకి ఇంక్రీజ్ అయిందని అర్థం. సో దీంతే. సో మీకు రెడీ అయిపోయింది. సో దాని తర్వాత మీరు మీద ఎక్స్పోర్ట్ సో ఇక్కడ నుంచి మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. బట్ నేనైతే మోస్ట్లీ మీకు ఈ వెలాసిటీ ఎడిట్ చేసేటప్పుడు ఆ ఫ్రేమ్ రేట్ రికమెండ్ చేయరు. సో మీకు క్వాలిటీ కన్ఫర్మ్గా పోతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక ఫుల్ పెట్టేసుకోండి, ఒకసారి ప్లే చూసుకోండి. సో దానికంటే ముందు ఒకసారి వర్షన్ అంటే ఒకసారి సేవ్ చేసుకొని దాని తర్వాత ఫుల్ పెట్టుకొని చూసుకోండి. ఇఫ్ మీరు ఫుల్ పెట్టేసి డైరెక్ట్ ప్లే చేస్తే మీకు క్రాష్ అయిపోయి మీ వర్క్ అంతా పోతుంది. సో అదొకసారి మీరు చూసుకోండి. సో అంతే, మన వీడియో అయితే రెడీ అయిపోయింది. సో మీరు స్టార్టింగ్లో వీడియో చూసారు కదా, సో అది ఏంటంటే మీకు 60 FPSలోనే ప్లే అయింది. బట్ నేను 60 FPSకి అది ఏంటంటే నేను టోపాజ్లో కన్వర్ట్ చేసిన. ఓకే, సో టోపాజ్ అనేది మనకి ఈ క్వాలిటీ ఇంక్రీజ్ చేయడానికి, అంటే ఇప్పుడు మనం టోపాజ్లో 24 FPS వీడియో 60 FPSకి కన్వర్ట్ చేస్తే అక్కడ క్వాలిటీ సూపర్ వస్తుంది. బట్ ఇది ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ప్రీమియర్ ప్రో లేకపోతే ఇంకా వేరే ఏ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ అయినా అవి పనిచేయవు. ఓకే, అంటే మీకు 60 FPS స్మూత్ వస్తుంది, కాకపోతే క్వాలిటీ పోతుంది. సో మీకు 60 FPS ఒరిజినల్ స్మూత్ కావాలంటే టోపాజ్ ఇట్లాంటి స్పెషల్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, అసలు అట్లానే చేసుకోవాలి. సో ఇంత మన వీడియో అయితే రెడీ అయిపోయింది కదా. సో ఇంత ఈ విధంగానే మీరు వెలాసిటీ ఎడిట్స్ అయితే చేసుకోవాలి. సో ఇంతే. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి నితీష్ FX యూట్యూబ్ ఛానల్.